దాదాపు 3 రాష్ట్రాలు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. ఈ రాజస్థాన్ కోట అన్నది ఒక హబ్ అయిపోయింది, మనందరికీ తెలుసు ఉమేష్ గారు. విపరీతమైన పోటీ, 100 కోట్ల వ్యాపారం. పేపర్ని 20,000 నుంచి 2 లక్షల దాకా అమ్ముకున్నారు. 120 క్వశ్చన్లు ఆ పేపర్లోవి యాజ్ ఇట్ ఈజ్గా మల్టిపుల్ చాయిస్ ఆర్డర్తో సహా అదే విధంగా వచ్చేసిందని చెప్తా ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఉమేష్ గారు యాజ్ ఎ పేరెంట్? నీట్ సంస్థ బయటకు చెప్పాలి, వాళ్ళ పైన ఉన్న అధికారులు బయటకు చెప్పాలి. అసలు ఈ పద్ధతి ఎందుకు ఫాలో అవుతున్నారు? ఈ పద్ధతి ఫాలో అయితే దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరే కాదు, మీకు ఆ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి మీకు తర్వాత రకరకాల చోట్ల దగ్గర నుంచి మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సెంటర్ లో ఈ సీసీటీవీ పెడతారా? సీసీటీవీ అన్ని ఎగ్జామిన్ చేసి ఓపిక వరకు ఉందండి? ఏ సెంటర్ లో ముందు ఇస్తున్నారా, ఏ సెంటర్ లో తర్వాత ఇస్తున్నారా? కింద సార్ చాలా మంది విద్యార్థులు చెప్పారు వాళ్ళకి 3 గంటల్లో ఓన్లీ 2.5 గంటలు ప్రిపరేషన్ కూడా ఎలా చేస్తారంటే మీకు 2.5 గంటల టైం ఉందనే ప్రిపేర్ అవుతారు. కొంతమందికి 3 గంటలు వస్తుంది, కొంతమంది 2.5 గంటలు వస్తుంది. ఇంజస్టిస్ కదా అది. అక్కడే మీకు డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని కాలేజీలోనే క్లాక్ పెడతారు, వాచ్ తీసుకెళ్ళారు. కొన్ని కాలేజీలోనే క్లాక్ ఉండదు. ఇంత డిస్క్రిపెన్సీ చేయాల్సిన అవసరం పిల్లలకి ఇంత టెన్షన్ పెట్టి మళ్ళీ దాంట్లో మళ్ళీ రెండోసారి రాయండి, మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. దీనికి ఎన్టీఏ డైరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఎందుకు వాళ్ళు జేఈ మెయిన్స్ లాగా ఎందుకు ఈ పద్ధతి ఫాలో అవ్వట్లేదు? రీజన్ ఏంటి? రైట్ సార్. ఒకసారి ప్రూవెన్ టెక్నిక్ కదా, మనకు కొత్తగా తెలియదు మాకు అంటే వేరే విషయం. ప్రూవెన్ టెక్నిక్ 12 లక్షల మంది 13 లక్షల మంది కండక్ట్ చేస్తున్నారు. ఏడాదికి 2 సార్లు కండక్ట్ చేస్తున్నారు. అసలు ఏడాదికి ఒకసారి కండక్ట్ చేయండి, కష్టమైతే 2 సార్లు కాకపోతే. సో 4 సార్లు కండక్ట్ చేయండి, ప్రాసెస్ సేమ్ ఉంది కదా. పర్సెంటేజ్ ఇవ్వండి, పర్సెంటేజ్ మీద బేసిక్ మీకు వస్తుంది, ర్యాంక్ వస్తుంది. మీకు పర్సెంటేజ్ మీద ఎక్కడ మీకు 50 సార్లు కండక్ట్ చేసినా మీకు టాప్ సీట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ కావాలన్నా కూడా మీకు 50 సెంటర్ల వరకు 50 ఎగ్జామ్ పెట్టినా కూడా మీకు టాప్ 1% వస్తుంది. సరే మీరు 40 సార్లు పెట్టినా కూడా మీకు 2% వస్తుంది, టాప్ 2 వస్తారు. సో ఎక్కడ ప్రాబ్లం లేదు ఆన్లైన్ కండక్ట్ చేయడంలో. ఆన్లైన్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు అనేది $1 మిలియన్ ప్రభుత్వం బయటికి రావాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఎవరికి లాభం అర్థం కావట్లేదు ఈ ప్రాసెస్ లో. ఎవరికి లాభం నాకు అసలు అర్థం కావట్లేదు. మీకు కనపట్లేదు కాదు సార్, మీకు కనపట్లేదు ఎవరికి లాభం? పేపర్లు ఎవరు అమ్ముకుంటే వాళ్ళకి లాభం. ఆ పేపర్లు అమ్ముకున్న దాని మీద ర్యాంకులు వచ్చి 100 కోట్ల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి లాభం. మనకి చాలా సార్లు అది జైలు కూడా ఉంది సార్. సేమ్ థింగ్ జైలు కూడా చేయొచ్చు కదా, మరి ఎందుకు? ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తారు. మనతో పార్థవి అనే ఒక స్టూడెంట్. రైట్ ఉమేష్ గారు, ఒక విద్యార్థి ఖమ్మం నుంచి తను 650 పైగా మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది 720కి. పార్థవి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. పార్థవి, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్. పార్థవి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? దాదాపు 5 సంవత్సరాల ప్రిపరేషన్ నీట్కి 650 పైగంటే ఏ 4-5 వేలు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చే అవకాశం మామూలుగా సహజంగా. బట్ ఇప్పుడు ఈ పరీక్ష రద్దయిందన్న వార్త మీకు ఎలా అనిపిస్తుంది? ఏం ఫీల్ అవుతున్నారు? లాస్ట్ 2 years నుండి బాగా కష్టపడేది నీట్ లో. ఇప్పుడు 650 మార్క్స్ తెచ్చుకున్నాను. సడన్ గా ఈ రోజు పేపర్ లీక్ అనే న్యూస్ వినగానే చాలా పానిక్ అయ్యాను. ఎక్కడో రాజస్థాన్, కేరళలో జరిగిన పేపర్ లీకేజ్ కి అసలు తెలంగాణలో స్టూడెంట్స్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇది కేరళ, రాజస్థాన్ వాళ్ళ వరకు రీనీట్ కనెక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే అలా కుదరదు కదా. ఇప్పుడు ఆ పేపర్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు కదా. 3 రాష్ట్రాల్లో, కేరళలో ఒక MBBS చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి చేతి రాతతో రాశాడు ఆ అబ్బాయి 300 క్వశ్చన్లు. వాటిని గెస్ట్ పేపర్ పేరుతో ఇన్స్టిట్యూట్స్కి పంపాడు. అతనికి రాజస్థాన్ నుంచి అసలు పేపర్ అందింది. మొత్తం క్వశ్చన్లు రాస్తే పట్టుకుంటారని దానికి కొన్ని క్వశ్చన్లు యాడ్ చేసి పంపించాడు. అది 20,000 నుంచి 2 లక్షల దాకా 4-5 రాష్ట్రాల్లో అమ్మారని వార్తలు వస్తూ ఉన్నాయి. కేరళ, రాజస్థాన్లో, కోటాలో, ఉత్తరాఖండ్లో, సికార్ అనే ప్రాంతంలో, మహారాష్ట్రలో 5-6 రాష్ట్రాల్లో ఇప్పటికే అమ్మినట్టు తెలుస్తుంది. బట్ ఈ పరీక్ష మీరు కోరుకోవచ్చు ఇక్కడ మా రద్దు కాకుండా మన వరకు ఉంటే బాగుండని. కానీ ఎంతవరకు లీక్ అయిందో మనకు తెలియదు కదా. కానీ లీక్ అయిన వాళ్ళ వరకు బాగా శిక్షించి, లీక్ చేసిన వాళ్ళని శిక్షించి, వాళ్ళ మాదైతే తప్పేం లేదు కదా. మరి మేము అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాలి, మాకెందుకు శిక్ష లేదు?
ఓకే అసలు హాస్టల్లోకి వచ్చేసాం కంప్లీట్ గా. బుక్స్ కూడా జూనియర్స్ కి ఇచ్చేసాము, ఓకే కొన్ని అయితే కాలేజ్ వచ్చేసాము. ఇప్పుడైతే ఎగ్జామ్ మొమెంటో టెంపో అది కూడా లేదు. ఓకే ప్రిపేర్ అవడం అంటే అంత ఈజీ కాదు కదా సార్. ఈజీ కాదు. ఎస్, కరెక్ట్ కరెక్ట్. మళ్ళీ వస్తాను పార్థవి మీ దగ్గరికి. మనతో రవీంద్ర గారు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నీట్ కోఆర్డినేటర్ గారు జాయిన్ అయ్యారు. రవీంద్ర గారు నమస్కారం. రవీంద్ర గారు మ్యూట్లో ఉంటారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో రవీంద్ర గారు మీరు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నారు. ఇందాకే ఒక పేరెంట్ ఉమామహేష్ గారని, ఆయన అసలు ఎందుకు ఇది ఆఫ్లైన్ పెట్టాలి, ఈ దేశంలో ఓ 25 లక్షల కంప్యూటర్లు లేవా, మెయిన్స్ పెట్టినట్టుగా లేదు, బోల్డ్ అని ఎగ్జామ్స్ సార్ టీసీఎస్కి ఇచ్చారు, ఇంతకన్నా ఎక్కువ నెంబర్లు ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్ దశల వారీగా పెట్టుకుంటూ వస్తున్నారు. ఒక 25 లక్షల కంప్యూటర్లు దేశంలో తగలబడలేదా?